విభజన హామీల కోసం సింఘ్వి కొట్లాడతారన్న సీఎం రేవంత్. తెలంగాణ నుంచి రేపు రాజ్యసభకు నామినేషన్ వేయనున్న అభిషేక్. రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భట్టి. గండిపేటలో అక్రమంగా నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేత. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసిన అధికారులు. అధికారికంగా గంగమ్మ తెప్పోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం. వర్షాలు పడి మత్స్య సంపద పెరగాలన్న మంత్రి పొన్నం. హుస్సేన్ సాగర్ కు భారీగా చేరిన వరద నీరు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు పెరిగిన నీటి మట్టం. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీ ముగిసింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించామన్నారు సీఎం రేవంత్. రాజ్యసభ అభ్యర్థిగా తీర్మానం చేశామన్నారు. రేపు 10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు సీఎం. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో మాట్లాడుతూనే ఉంటా అన్నారు సింఘ్వీ. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా అభిషేక్ మను సింఘ్వీ రావటం రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్. దేశంలో నంబర్ 1 న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వీ ప్రముఖులు అన్నారు ఉత్తమ్. ప్రత్యేక తెలంగాణ కోసం సుప్రీంకోర్టులో వాదించిన వ్యక్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి. సీఎల్పీలో ఆయనను రాజ్యసభ ఎంపీగా ప్రతిపాదించామన్నారు. అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మను సింఘ్వీ గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని, రేపు సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారు, అందుబాటులో ఉన్న అందరూ, నేను, బట్టి విక్రమార్క గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కొందరు వేళ నియోజకవర్గాలలో ఏదైనా కార్యక్రమాలలో ఉండి రాలేకపోయినా మిగతా మేమందరం అందుబాటులో ఉండి నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తాం. డెఫినెట్గా ఉంటుంది. తొందరలోనే ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అధిష్టానంతో మాట్లాడి వారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. Young, dynamic and energetic, you have heard from the young, dynamic and energetic Chief Minister of Karnataka. Let me start by thanking the Congress Party, the Congress President, former Congress Presidents Sonia Gandhi and Rahul Gandhi, Ms. Priyanka Gandhi, the top leadership of the Congress Party. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage,
I think you are all very privileged to have such an excellent, efficient team as I witnessed today, led by this able, dynamic, efficient and energetic Chief Minister. And I think this state is going to go to the highest heights and the best is yet to come each month, each year. Abhishek Manu Singhvi garu Telangana రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎంపీగా కావడం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. ఇది సిఎల్పిలో యునానిమస్గా వారికి అది అందరం మద్దతు పలకాలి. అదేవిధంగా అందరం ఇతరులకు కూడా అప్పీల్ చేస్తున్నాం. అభిషేక్ మను సింఘ్వి అసంటి ప్రముఖ న్యాయవాది, ఆయన తెలంగాణ తరఫున సుప్రీంకోర్టులో, హైకోర్టులో అన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రం పట్ల టేకప్ చేశారు. కాబట్టి ఇది మనం యునానిమస్గా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు, ప్రతి సబ్జెక్టులోనూ అనర్గళంగా మాట్లాడుతూ దేశంలో పలు క్లిష్టమైన కేసులని కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ వివిధ బాధితుల్లో వాదించుకుంటూ ప్రముఖ న్యాయవాది మా నాయకుడు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఇవాళ తెలంగాణ 2014 చట్టంలో నాటి ప్రధానమంత్రి 2013లో పార్లమెంట్లో చేసిన హామీల అమలు కోసం మా తెలంగాణ ప్రజల తరఫున తప్పకుండా ఫైట్ చేస్తారు. మాకు నిజంగా గర్వకారం అనేది ఒకటే అప్పీల్ చేస్తారు. మా పార్టీ వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా సహకరించి ఇలాంటి మేధావి ప్రముఖ న్యాయవాది తెలంగాణకి వెళ్ళి రాజ్యసభ్యుడు అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా గట్టి న్యాయం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ. కానీ అలాంటి మేధావిని గెలిపించాలని పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి ఎందరో క్షత్రియ నేతలు కృషి చేశారన్నారు సీఎం రేవంత్. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన అభినందన సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఫార్మా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము, శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత, వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు. లాయల్టీకి వాళ్ళ పార్టీలు, వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది. వీరు పార్టీకి 50 సంవత్సరాలుగా సేవలు అందించారు. వారి పార్టీకి దాదాపుగా 34-35 సంవత్సరాల నుంచి సేవలు అందించారు. వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం, ఈరోజు ఈ వేదిక మీద ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే పార్టీలో నిబద్ధతతోని ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం. శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది. పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగినరు, శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని. నాగరాజు గారు తెలివి కల్లోడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగొచ్చు అని వారి ఆలోచన. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది. మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి. మొదట పార్టీలో పదవి ఇస్తాను, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను, పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా, తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 1.5 year రాబోయే 4 సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాదు నిర్మాణంలో, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు. తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, 3వ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి. అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నగర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, బీసీ సంఘాల లీడర్లు. పాపన్న గౌడ్ పుట్టిన సర్వాయిపేట గ్రామం పక్కనే ఉన్న కిలా షాకూర్ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చడం కోసం నిధులు కేటాయించామన్నారు భట్టి విక్రమార్క. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్, ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి కిలా షాపూరు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100%గా ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాలా మంది ఆందోళనలు ఈ యొక్క వేదిక ద్వారా ఇలా మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు, శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. సర్వాయి పాపన్న జీవితం అంటేనే ఒక పోరాటాలకి, వారి త్యాగ నిరతికి చాలా చాలా తాత్కారణంగా మనం చెప్పొచ్చు. అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక జీవితంలో ఉన్నతాశయం తీసుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ తట్టుకొని తాను అనుకునే దిశగా కృషి చేయడంలో ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కృషి చేశారంటే మన తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి వారిగా మనం సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పొచ్చు. అంటే ఎంతసేపు ఈ కుల వృత్తుల్లో ఎందుకు ఉండిపోవాలి, మనం కూడా రాజ్యాధికారం ఎందుకు సాధించకూడదు, మనం ఎందుకు ఈ ముందుకు వెళ్ళకూడదు అనే ఒక నిరంతర తపన వల్ల ఆయన చేసిన కృషి ఈరోజు మనందరికి కూడా ఎన్నో
స్ఫూర్తిదాయకమైపోయింది. మరి ఆయన సమకాలికులు దాదాపుగా అదే కాలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా వీరిలాగానే ఎన్నో విజయాలు సాధించి ఆయన జాతికి హీరోగా నిలిచిపోయారు. సర్దార్ సర్వాయి పాపన్న మాత్రం ఇంకా చరిత్ర పుటల్లో ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే ప్రయత్నంలో మనం అంతా కూడా కృషి చేస్తున్నాం. మన తెలంగాణ గడ్డ మీద ఇవాళ పుట్టి అమ్మ కళ్ళమితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఏలితే ఈ రాజు ఈ రాజ్యాన్ని ఏలాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన పాపన్న అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి పాపన్న చరిత్రను ఇవాళ మనం అందరం గుర్తుపెట్టుకొని వారి జయంతిని జరపడం అంటే పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అవుతుంది. పాపన్న మన జాతిలో పుట్టడం, పాపన్న మన జాతిలో పుట్టడం. రక్షాబంధన్ వేడుకలకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు. కలర్ఫుల్ రాఖీలకు ఎంత డిమాండ్ ఉందో స్వీట్స్ కి అంతే ప్రాముఖ్యత ఉంది. దీంతో సిటీలో స్వీట్ షాపుల్లో రద్దీ నెలకొంది. గతం కంటే ఈసారి స్వీట్ల రేట్లు పెరిగాయంటున్నారు పబ్లిక్. స్వీట్స్ విత్ రాఖీ, గిఫ్ట్ హ్యాంపర్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. రాఖీ పండుగ స్పెషల్ స్వీట్స్ కి సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ముందుగా స్వీట్స్నే ప్రిఫర్ చేస్తుంటారు. అయితే రక్షాబంధన్ పండుగ కోసం రాఖీలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని స్వీట్ షాప్స్ అన్నీ కూడా రద్దీగా మారాయి. రేపు ఫెస్టివల్ కోసం ఇప్పటికే చాలా వరకు కూడా పబ్లిక్ వచ్చి ఇక్కడ స్వీట్స్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం కొండాపూర్లోని స్వీట్ షాప్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే ఫెస్టివల్ కోసం రకరకాల స్వీట్స్ని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఫెస్టివల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ సందర్భంగా డిజైనర్ రాఖీలు ఎలా కొంటుంటారో అలాగే వెరైటీ స్వీట్స్ను కూడా తీసుకెళ్ళి ఇటు వాళ్ళ బ్రదర్స్కి అయితే స్వీట్స్ తినిపించి రాఖీ కట్టి హారతిస్తుంటారు. కాబట్టి స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని చాలా వరకు కూడా స్వీట్ షాప్స్లో రకరకాల స్వీట్స్ అన్నీ కూడా ఇటు వ్యాపారులు కూడా సిద్ధం చేసి పెట్టారు. కొనుగోలుదారులతో అయితే ప్రజెంట్ రష్గా అనిపిస్తోంది. అయితే గత ఏడాది కంటే ఈసారి కొంత వెరైటీ స్వీట్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి ఈ సంవత్సరం ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయి, దాంతోపాటు స్వీట్స్కి డిమాండ్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇటు స్వీట్ షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ సంవత్సరం రాఖీ ఫెస్టివల్ కోసం మీ దగ్గర ఎట్లాంటి స్వీట్స్ కొనుగోలు చేస్తున్నారు? మేడం ఈ సంవత్సరం మా దగ్గర స్పెషల్ వచ్చేసి గేవర్ ఉంది మ్యామ్, అండ్ కాజు కట్లీ మ్యామ్, అండ్ రస్మలై, అండ్ వీ హ్యావ్ ఏ ట్రే స్పెషల్ ట్రే. ఇది వచ్చేసి మ్యామ్ రాఖీ ట్రేస్ మ్యామ్, స్పెషల్గా గేవర్ అండ్ కాజు కట్లీ రాఖీ మ్యామ్. సో మ్యామ్ ఈ సెట్ వచ్చేసి మీకు ప్రైస్ 1200 రూపీస్ ఉంటుంది మ్యామ్. మేము ఇది రాజస్థాన్ స్పెషల్ మ్యామ్ గేవర్ వచ్చేసి, అండ్ ఒక సెట్ రాఖీ ఉంటుంది అండ్ కాజు కట్లీ ఉంటుంది మ్యామ్. సో ఇది వచ్చేసి రాఖీ ఎస్ మ్యామ్ స్మాల్ ప్యాకేజ్ 1 ట్రే మ్యామ్. అండ్ దీంతో పాటు ఇక్కడ హ్యాంపర్ గిఫ్ట్స్ కూడా పెట్టారు కదా, ఇవన్నీ ఏమేమి సెట్స్ తీసుకుంటున్నారండి పబ్లిక్? మ్యామ్ మోస్ట్ ఆఫ్ సెల్లింగ్ అంటే ఇది ప్రజెంట్ వచ్చేసి ఈ ట్రే ఉంది మ్యామ్, అండ్ ఇంకొకటి ఈ ట్రేస్ ప్రిపేర్ చేస్తున్నారు, హ్యాంపర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మ్యామ్, అండ్ రాఖీస్ ఉంటాయి, ప్లస్ స్వీట్స్ మీకు ప్రిపేర్ చేసుకున్నట్టు యాజ్ యూ కస్టమర్స్ చేసుకోవచ్చు మ్యామ్. సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. అంటే ముఖ్యంగా స్వీట్స్ అనగానే చాలా వరకు కూడా లడ్డూస్ సేల్ అవుతాయి కదా, మోతీచూర్ లడ్డు కేజీ కావచ్చు ఎంత ఉందండి? మ్యామ్ కేజీ వచ్చేసి 940 రూపీస్ ఉంది మ్యామ్ మన దగ్గర. సో అది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండ్ సిగ్నేచర్ డిష్ ఫర్ ద దాదూస్ మ్యామ్. ఓకే. అండ్ దాంతోపాటు ఇంకా చాలా వెరైటీస్ కనబడుతున్నాయి. డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, షుగర్ ఫ్రీ కావచ్చు పెద్దవాళ్ళ కోసం, ఏమేమి స్వీట్స్ ఉన్నాయి దాంట్లో? మ్యామ్ మన దగ్గర వచ్చేసి షుగర్ ఫ్రీ కాజు కట్లీ ఉంది మ్యామ్, షుగర్ ఫ్రీ గోండ్ లడ్డు ఉంది, అండ్ షుగర్ ఫ్రీ అంజీర్ బర్ఫీ ఉంది. సో ఇలా వచ్చి మన దగ్గర ఒక 5-6 వెరైటీస్ వరకు ఉన్నాయి మ్యామ్. ఎస్ మేడం. అండ్ ముఖ్యంగా ఇటు హాఫ్ కేజీ మిక్స్డ్ వెరైటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ప్యాకేజ్, అవి ఎంత ఉన్నాయండి రేటు? మేము 500 వరకు ఉంటుంది మ్యామ్ మ్యాక్సిమం హాఫ్ కేజీ వరకు. అండ్ మీకు బుకింగ్స్ ముందస్తుగా వస్తున్నాయా, ఎట్లా ఉందండి? అవును మేడం, 3-4 డేస్ నుంచి ముందు ప్రీ బుకింగ్స్ ఉన్నాయి మాకు. ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే పర్సనల్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఒక 500 బాక్సెస్ అలాగా మంచి బుకింగ్స్ ఉన్నాయి మ్యామ్. రెస్పాన్స్ చాలా చేసేలో ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ రేట్స్ కూడా పెరుగుతాయి అంటారు కదా, ఈ సంవత్సరం స్వీట్స్ రేట్స్ పెరిగాయా? ఎస్ మేడం, కొంచెం పెరిగాయి లాస్ట్ ఇయర్ కంటే. సో ఎస్ మ్యామ్.
ఎస్ సార్, ప్రజెంట్ అయితే నగరంలోని స్వీట్ షాప్స్లో అయితే ఇట్లాంటి రకరకాల హ్యాంపర్స్ కనబడతా ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా మల్టీ పర్పస్గా కూడా ఒకేసారి తీసుకెళ్లేందుకు రాఖీస్తో పాటు స్వీట్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మినీ ఇండియాగా పిలుస్తారు కాబట్టి అన్ని స్టేట్స్కి సంబంధించిన ఇక్కడ స్వీట్స్ అయితే మనకు అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి డ్రై ఫ్రూట్స్తో కలిపి కూడా ఇట్లాంటి స్వీట్స్ని ఎక్కువగా ప్యాకేజ్ చేసి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్లో ఇటు కాజు కావచ్చు, అట్లాగే పిస్తా, బాదాంతో చేసిన స్వీట్స్, అంజీర్, దాంతోపాటు ఇటు సైడ్లో మనకి రాఖీ కూడా స్పెషల్గా దీంట్లో ప్యాక్ చేసి ఒకేసారి హ్యాంపర్ లాగా కూడా వీళ్ళు అందిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే రాఖీ పండుగ అనగానే చాలా వరకు కూడా స్వీట్స్ తినిపించడంతో పాటు గిఫ్ట్స్ కూడా చేస్తుంటారు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు కూడా బ్రదర్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కునేలాగా వాళ్ళకు కూడా హ్యాంపర్స్ని సపరేట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక రాఖీలకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా సేల్ చేస్తున్నారు. ఒకే చోట అన్నీ దొరికేలాగా ఇటు స్వీట్స్తో పాటు రాఖీస్, డిజైనర్ రాఖీస్, ఎకో ఫ్రెండ్లీ రాఖీలని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు డిఫరెంట్ వెరైటీ రాఖీలు అయితే ఇక్కడ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. దీంతోపాటు హ్యాంపర్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నగరంలోని చాలా వరకు కూడా స్వీట్ షాప్లో రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా కేజీ దాదాపు 1000 రూపీస్ పెట్టండి కేజీకి స్వీట్ రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ఏడాది కంటే ఈసారి 10 to 20% స్వీట్స్ రేట్స్ అయితే పెరిగాయని కూడా ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. నగరంలోని ప్రధాన స్వీట్ షాప్స్తో పాటు చిన్న స్వీట్ షాపుల్లో కూడా రెగ్యులర్గా చేసే కంటే కూడా డబల్ సేల్ అవుతున్నట్టు కూడా వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ రెగ్యులర్ స్వీట్స్తో పాటు షుగర్ ఫ్రీ స్వీట్స్, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇప్పటి జనరేషన్ కొంత హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి వారి కోసం డ్రై ఫ్రూట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్ని అయితే ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇలాంటి సెట్స్ ముందుగానే వీళ్ళు ప్యాక్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. దాదాపు 800 to 1000 సంబంధించిన కేజీ సెట్స్ అంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా బక్లావా కావచ్చు, మోతీచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, దాంతోపాటు రకరకాల రస్మలై, ఇట్లాంటి ఎక్కువ వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతోపాటు బక్లావాస్ అని కొత్తగా ఇట్లాంటి రకాలను కూడా ఎక్కువగా సేల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడదాం. మ్యామ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I have come from Delhi. Okay, tell about the Rakhi festival. How you celebrate? My brother is here. I've come visiting my brother in Hyderabad. So for Rakhi, I'm here. We've come to Dadu's for sweets. Okay. Mithai. What kind of variety you like here? We like the Kaju ones. The Kaju variety is really good. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు, మా బావమర్ది వాళ్ళు. అట్లా చాలా బాగున్నాయి వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ సో టేస్టీ అండ్ డెలిషియస్. అండ్ రాఖీ ఫెస్టివల్ వచ్చిందంటే రాఖీస్తో పాటు మస్ట్ కొంటారు కదా, ఎట్లా ఉన్నాయి సార్ రేట్స్? రేట్స్ సమ్వాట్ ఇంక్రీస్డ్ దే ఐ థింక్, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఎనీవే హ్యాపీ. ఎట్లా చేసుకుంటారు సార్ మీరు రాఖీ పండుగ? విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. బిజీ షెడ్యూల్ ఉన్నా కలవడం దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నో నవేడేస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ relationships are getting down because of busy life. That is the reason we have to spend the time with family members and relatives. ఆంధ్ర విశాఖపట్నం నుంచి వచ్చామండి. దాదూస్ అనేది ఫేమస్ అన్నారు, లెటస్ సీ అని. రేపు యాక్చువల్లీ మార్నింగ్ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది, సో దానికోసం వచ్చాం. ఇది 5 types, ఒకటి ఈచ్ 2 kgs ఆ ట్రేస్లో బాగా ప్యాక్ చేస్తున్నారు. యా సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే చెప్పడమే కానీ హైదరాబాద్ దాదూస్ అనేది వెరీ గుడ్, సీమ్స్ టు బి గుడ్. చెప్పండి, రాఖీ ఫెస్టివల్ కదా, ఎట్లా ఉంది మరి? రేట్స్ ఏమైనా పెరిగాయా? ఎట్లా ఉంది రాఖీ ఫెస్టివల్ సీజన్? ఫస్ట్ థింగ్ ఏంటంటే రాఖీ టైంలో నేను ఎప్పుడు, నా పేరు భాస్కర్, నేను ఉండేది విశాఖపట్నం ప్రాపర్గా, కానీ ఉంటుందేమో మెల్బోర్న్ నుంచి వచ్చానండి, ఆస్ట్రేలియా. అయితే ఈ రాఖీ పండుగ అన్నది నాకు చాలా ఇష్టమైనది. అయితే ఎప్పుడు ఇండియాలో జరుపుకోవడం వెరీ రేర్ చాలాగాను. హ్యాపెన్ టు బి మా అన్నయ్య గారు, మూర్తి గారు. సో అయిన తర్వాత ఇది ఎంగేజ్మెంట్ అది ఉంది, మ్యారేజ్ 28th అని. ఒకసారి మీకు చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుందని అంటారు. ఆ 2 kgs ట్రే అది పెట్టుకున్నాము అది. సో హ్యాపెన్ టు బీ హియర్ అండ్ దెన్ ఐమ్ సో గ్లాడ్ అంటే మీరు చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం రాఖీ స్వీట్స్? అంటే స్పెషల్గా కొంటారు కదా, ఎలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది?
Ma'am, we have the special Rakhi trays and Rakhi boxes. We are selling most of the items in online also and walking customers also. We can providing a many of trays, boxes, Rakhi premium boxes and Rakhi special boxes and Rakhi trays, Rakhi hampers and loose mithai also we have making in boxes, mixed sweet and 1 kg, half kg and dry fruit mixed sweet also. And this is a half kg box. And this is 750 grams and we have multiple of varieties of boxes we can provide to customers. अभी तो मैम अभी ये ट्रे चल रहा है हमारे पास, ये वाला, ये राखी का प्रीमियम बॉक्स है और इसका वेट मैम आपको रहेगा 400 ग्राम्स का रहेगा। 300 रेट MRP इसका 22 MRP क्या है नीरज भाई? 750 रुपीज़ बॉक्स रहेगा इसका और इसका आपको रहेगा ट्रे का रहेगा 765 दिस ट्रे 765 रहेगा। ये मिक्स स्वीट का हमारा 960 है रेगुलर वन और ये इसका 480 रहेगा हाफ के जी का और ये प्रीमियम बॉक्स का आपको रहेगा 1982 और ये आपको 800 ग्राम्स का 2129 रहेगा। ओके, ड्राई फ्रूट्स का कैसा है? ड्राई फ्रूट भी अच्छा सेल हो रहा है मैम। लूज़ में हमारे पास राइजिंग में आया है बादाम, वी कैन सेल बादाम, कैशू एंड आलमंड ऑल्सो। पिस्ता भी हमारा अच्छा है मैम, सॉल्टेड पेस्ट मस्ट ट्राई ऑल्सो। ओके, एंड बूंदी लड्डू रहते हैं? मोतीचूर लड्डू तो फेमस है मैम, दादूस का वी नोस फॉर मोतीचूर लड्डू 1960 पर kg है। బాగుంటాయి ఎప్పుడైనా రాఖీస్ హ్యాంపర్స్ బాగుంటాయి. ఈసారి నాకు ఈ బ్రాంచ్ అయితే కొత్త, నేను రావడం ఫస్ట్ టైమ్. ఐ ఫైండ్ లాట్ ఆఫ్ న్యూ కలెక్షన్ ఆల్సో లైక్ ఇన్ హ్యాంపర్స్, ఇట్లా బాటిల్స్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చాయి కదా, చాలా బాగుంది. విత్ రాఖీ ఇది ముందు నుంచి ఉంది దగ్గర, బట్ ఇప్పుడు ఇంకా హ్యాంపర్స్ ఎక్కువ అయ్యాయి, ఇంకా ఎక్కువ కలెక్షన్ అనిపిస్తుంది. స్వీట్స్లో కూడా చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చాయి ఇప్పుడైతే. రేట్స్ ఎట్లా ఉంటాయి మేడం? ప్రతి అంటే రెగ్యులర్ టైం కంటే ఇట్లా ఫెస్టివల్ టైంలో స్వీట్స్ రేట్స్ కొంత పెరుగుతాయి కదా, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు, మామూలుగా అంతే ఉంటాయి. కాకపోతే కొత్తగా ఏమైనా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడము అలా ఉంటే మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రైస్. అండ్ మీ బ్రదర్కి ఇంట్లో స్వీట్ చేసి పెట్టడం కంటే ఇక్కడ తీసుకొస్తారా? ఆయనకి ఇష్టమైనది సెలెక్ట్ చేస్తారా, ఎట్లా తీసుకుంటారు? ఇక్కడే ఇష్టం, నా తమ్ముడికి అయితే ఇవే ఇష్టం చాలా. చేస్తాం కొన్ని డ్రై ఫ్రూట్స్వి కూడా చేస్తాము. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం గుర్తొస్తుంది మీకు రాఖీ అంటే? మెమరీస్ అంతే, గిఫ్ట్స్ తీసుకోవడం. లేదు, ఏదున్నా ఈ డే మాత్రం చాలా స్పెషల్. నేను ఇంతకుముందు 2 years వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్డర్ చేసేదాన్ని రాఖీ. అలా కూడా ఒకసారి కట్టడం, ఒకసారి పంపించడం. వీళ్ళది ఆన్లైన్ అయినా కూడా బాగుంటుందండి ఫెసిలిటీ, చాలా బాగుంటుంది. ఎక్కువ చూడొచ్చు. మొత్తంగా అయితే నగరంలో చాలా వరకు కూడా డిఫరెంట్ రాఖీస్ కొనుగోలు చేసేందుకు మహిళలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే రాఖీ విత్ స్వీట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ హ్యాంపర్కి మంచి డిమాండ్ ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే రాఖీ పండుగకి రాఖీలతో పాటు స్వీట్స్ను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. దీంతోపాటు గత ఏడాది కంటే కొంత రేట్లు కూడా పెరిగాయని కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్భంగా స్వీట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. వ్యాపారాన్ని సామాజిక కర్తవ్యంతో నిర్వహిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతున్న కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మరో పురోభివృద్ధి సాధించాలన్నారు చాగంటి కోటేశ్వరరావు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ గరుడాద్రి షోరూమ్ ని ప్రారంభించారు చాగంటి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు వస్త్రాలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో అందుబాటులో ఉన్నాయన్నారు నిర్వాహకులు. మోక్షలక్ష్మి మనుష్య జన్మ పొందిన తరువాత భక్తితో కూడిన కర్మాచరణ చేసి జ్ఞానమును పొంది మోక్షం పొందితే అది చాలా గొప్ప విషయం కదా. అటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మోక్షలక్ష్మి. రవీణ మృదుపాణి, వీణ అంటే వాయించే సంగీత పరికరము అని కాదు, విరుపులతో కూడుకున్నవి ఏవి ఉన్నా అది లక్ష్మీ కటాక్షం. వజ్రవైడూర్యాలు, నృత్యాలు, రత్నాలు, చీనాంబరాలు, పట్టుబట్టలు, గగనగాయమానమైనటువంటి దీపాలు, రమ్యాలు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి. మంచి
కులం యొక్క గురు పరంపరతోటి విశేషమైనటువంటి అనుబంధం కలిగిన భక్తులతో కూడుకున్న కుటుంబం ఈ వ్యాపార సంస్థని నిర్వహిస్తోంది. వాళ్ళు ఇక్కడ జగద్గురువులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని కూడా ఉంచి నమస్కరించారు అంటే వాళ్ళకి గురు పరంపర పట్ల భగవత్ స్వరూపం పట్ల ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. వాళ్ళు కేవలం దీన్ని ఏదో ఒక చీరలం మీ పుట్టుగా భావించకుండా దీన్ని ఒక మత్స్యకారుల సంఘం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో గంగ తెప్పోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవాలని గంగ తెప్పోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఖైరతాబాద్ ఉమ్మడి ఏడుగుళ్ల నుంచి 700 బోనాలు ఊరేగింపుగా హుస్సేన్ సాగర్ వరకు వెళ్తాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. రాజులు పొట్టేల ఉరుకులు కోటి భక్తుల సోయంటు అరుపులు వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు కల్లు 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 పోతా రాజుల ఈ రంగం చల్లు 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 శివా సత్తుల శివాంగం కల్లు 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 పోతా రాజుల ఈ రంగం చల్లు 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 శివా సత్తుల శివాంగం దండా దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ జోడు బోనాలమ్మో నీకు కాపాడే మా కాదమ్మ. బెల్లం సాకలు, బోనం కుండా బువ్వలు, పిండి అప్పాలు, కొరుకు ముట్టే కోడులు, పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము, పసుపు బండారు బంగారంగా దలిసము కల్లు 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 పోతా రాజుల ఈ రంగం చల్లు 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 శివా సత్తుల శివాంగం కల్లు 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 పోతా రాజుల ఈ రంగం చల్లు 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 శివా సత్తుల శివాంగం. ప్రతి సంవత్సరం గంగమ్మ బోనాలు చేస్తారు. అందరూ చల్లంగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా పడి రైతులు బాగుండాలి, వాళ్ళ మత్స్య సంపద బాగుండాలి, అన్ని రకాలుగా అందరికీ మంచి జరగాలని కోరుకునే విధంగా శ్రావణ మాసం లోపల వీళ్ళు గంగవ్వ తల్లిని శాంతించి అందరికీ సమృద్ధిగా నీటి కొరత లేకుండా ఇవ్వమని ప్రార్థించే ఈ ఉత్సవమే గంగమ్మ బోనాలు. ఇది ప్రతి జాగల ప్రాజెక్టు ఉన్న దగ్గర, నీళ్లు నిల్వ ఉన్న దగ్గర అన్ని రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది. ఈ సందర్భంగా గంగపుత్రులందరికీ గంగమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తరఫున గంగపుత్రుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి కూడా అన్ని రకాల ప్రణాళికలు తీసుకుంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ గంగమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఘనంగా రంగవైభవంగా సెక్రటరేట్ బోనాలు జరిగినాయి. ఇవాళ గంగపుత్రుల బోనాలు జరుగుతున్నాయి. దాదాపు 6 సంవత్సరాల పైగానే నేను ఇక్కడ అమ్మవారి గంగమ్మ తల్లికి బోనం తీయడం జరుగుతుంది. ఇక్కడ గంగపుత్రులందరూ ఉద్దేశం ఏంటంటే గంగమ్మ తల్లి సల్లంగా ఉండాలా, ఆమె ఉగ్రరూపం దాల్చితే ఏమవుతుందో కేరళలో మనం చూస్తున్నాం. కాబట్టి అలా ఎక్కడ కూడా ప్రాంతాలు మునిగిపోవద్దు, ఎవరి ఇండ్లు కొట్టుకపోవద్దు, పాడి పంటలు నష్టపోవద్దు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే గంగబిడ్డలందరూ కూడా గంగ తెప్పోత్సవం చేస్తున్నారు. సుప్పకట్టెలతోని చాలా అద్భుతంగా గంగా తెప్పని చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ట్యాంక్ బండ్లకి కూడా అమ్మవారి బోనాన్ని కూడా గంగలోకి తీసుకువెళ్ళి గంగ పూజ చేసిన తర్వాత గంగమ్మ తల్లికి బోనం సమర్పించడం ఇది ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బోనం తీస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గంగా బిడ్డలందరూ బాగుండాలి, వాళ్ళు బాగుంటే మత్స్యకారులు బాగుంటారు, తర్వాత రైతులు బాగుంటారు. గంగమ్మ తల్లి మంచిగా ఉంటేనే
అందరం బాగుంటాం కాబట్టి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గంగాపుత్ర తెప్పోత్సవ బోనాలని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే గంగాపుత్రుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అట్టడుగు ఉన్న గంగాపుత్రులందరినీ ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క ధ్యేయము. ఏ ఒక్కరికి కూడా గంగాపుత్రులకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బంది ఉండకుండా ఉండడానికి ప్రత్యక్ష పరోక్ష ప్రణాళికలు తీసుకున్నాము. అదేవిధంగా గత 6 సంవత్సరాల కింద అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గంగాపుత్ర గంగమ్మ టెంపుల్ని నిర్వహించ మాటిచ్చారు. అదే మాట ప్రకారంగా ఈ నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నారు ప్రభుత్వం. ప్రతి ఒక్క అధికారికి ఒక వినోపం ఏమంటే హైదరాబాద్ నగరంలో గణనీయంగా ఉన్న గంగాపుత్రులు రాష్ట్రం గంగాపుత్రాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రణాళిక నిర్వహిస్తుంది. ప్రతి ఒక్క గంగాపుత్రుని ఆదుకునే లక్ష్యంగా కాంగ్రెస్ ముందు తీసుకుంటాం. తెలంగాణ గంగా తెప్పోత్సవ ఆధ్వర్యంలో రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ గంగాపుత్రులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 525 బోనాలు తీయడం జరిగింది. ప్రతి ఏటా ఎక్కడ చేస్తామమ్మా, మా పూర్వీకులు వస్తుంది కాబట్టి పండుగ. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం నేను ఈ తెప్పోత్సవం సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం. నా సోదరుడు చైర్మన్ సాయి ఆధ్వర్యంలో, మహేందర్ అన్న ఆధ్వర్యంలో, గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ బోనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేలాది మందిని చూసి చాలా సంతోషపడుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేమందరము గంగాపుత్రులము ఏకంగా సమ్మేళనమై తెలంగాణ రాష్ట్ర సమేతంగా ఇక్కడికి అందరికీ విచ్చేసి ఒక్కచోట కలుపుకొని మా యొక్క తెలంగాణ గంగాపుత్రుల హక్కులను, మా యొక్క బాధ్యతలను తెలపడానికి మేమంతా ఒకచోటికి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అని భేదాభేమాలు లేకుండా అందరం ఒకచోటికి కలిసి వస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు. ఇదే విధంగా మేము గతంలో 2008 సంవత్సరం నుంచి మొదలుకొని ఇక్కడ గండిపేటలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఈ రోజు వరకు హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడ గంగమ్మ దేవాలయం నిర్మాణం చేస్తున్నాము. ఇది గతంలో అసెంబ్లీలో కూడా చర్చ వచ్చింది. దానం నాగేందర్ గారు కానీ, ముఠా గోపాల్ గారు కానీ ఈ యొక్క దేవాలయం కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఆ యొక్క గంగమ్మ దేవాలయం నిర్మాణం చేసిస్తే మేము సంతోషంగా ఉంటామని మేము అనుకుంటున్నాము. మేము మహాత్మానగర్ గంగాపుత్ర సంఘం నుంచి ఈ యొక్క కార్యక్రమం మహాత్మానగర్ గంగాపుత్ర సంఘం బోలక్కూర్ నుంచి మేము 150 మంది సభ్యులతో జాల పందిర్లతో బోనాలతో వస్తామండి. బోనాలు ఎత్తుకోబోతున్నాం అమ్మవారికి 7 గుళ్ళకి అడిగొచ్చి ప్రతి సంవత్సరం వస్తాము. బోనాలు అంటే మాకు ఇష్టము. తెలంగాణ బోనాలు కదమ్మ. ఇది జలపందిరండి. మేము జాలరులము, మేము చేపలు పడతాం కాబట్టి మా గుర్తింపుగా జలపందిరి తీసుకొని ప్రతి అమ్మవారికి ఊరేగింపుగా దీని కింద నుంచి బోనాలు తీసుకొని వెళ్తాం ప్రతిసారి మేము. ఇదే పండుగ. న్యాయవాది సంతోష్ కుమార్ ని అన్యాయంగా వేధించిన బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జమీల్ పై చర్యలు తీసుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు. ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు అదే ఇంట్లో రెంటుకు ఉంటున్న న్యాయవాదిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్నారు. తక్షణమే ఎస్ఐ జమీల్ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అడ్వకేట్ జేఏసీ నాయకులు. సంతోష్ను పోలీస్ స్టేషన్కు అకారణంగా తీసుకెళ్లి ఇతని పైన అమానుషంగా ఎన్నో మాటలు అంటూ దాడి చేసి అతన్ని చేయి విరిగేటట్టు లోపల ఉన్న రాడ్స్ అన్నీ డిస్లోకేట్ అయినాయంట. సో ఆ కారణంగా మేము ఈ హేయమైన చర్యను ఖండిస్తూ పోలీస్ వారికి ఏసీపీ గారికి మేము ఒక కంప్లైంట్ తీసుకొని ఇచ్చాం. ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసు వారు. ఒకవేళ నిజంగానే ఏ క్రైమ్ చేసినా చేయకపోయినా ప్రతి వ్యక్తికి ఒక హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాస్తూ బనీను లుంగి మీద తీసుకుపోవాల్సినంత నేరం సంతోష్ ఏం చేశాడని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను. ప్రతి వారం ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో ఏదో ఒక న్యాయవాది పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే హోమ్ మినిస్టర్ను, అలాగే డీజీపీ గారికి మేము కోరేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తేవాలని, ఆ అమల్లోకి తెచ్చిన చట్టాన్ని 100% లెటర్ అండ్ స్పిరిట్ పాటించాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక్కటే దీనికి. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీని సీఎం రేవంత్ చిత్తశుద్దితో పూర్తి చేశారని తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 1 నెల రోజుల గడువు ఇచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే శంకర్. ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్నా ఇవాళ రైతుల సంక్షేమం ముఖ్యం కాబట్టి చిత్తశుద్ధితోని అది అమలు కాదని చెప్పి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా రుణబాలన పడేసి తెలంగాణను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడితే ఇది ఒక రైతు బిడ్డ
దీనికి ఏం తెలుస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇది నట్టేట ముంచి పోవచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ మీ నరరూప రాక్షత్వాన్ని ఎండగట్టి మీలాక తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలు చేయలేదు. ఇవాళ ఒక రైతు బిడ్డ మీరు మీ కుటుంబ సభ్యురాలు తెలంగాణకి ఏం ఎరగబట్టింది, తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణ అభివృద్ధి గురించి ఏమైనా పాటుపడ్డదా? ఇలా తియార్ జైల్లో కూర్చుంటున్నారు. సిగ్గుండాలో మీ కుటుంబానికి సిగ్గు శరం ఉంటే మీరు ఏమంటాము లీలేని బాయిలా రాళ్ళు కట్టుకొని పని సావాలి బామర్ది ఇద్దరని చెప్తా ఉంటారు. ఇలా రైతులు చూస్తున్నారు, మీ భోగభాగ్యాలు రైతులు చూస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నది కూడా చూస్తున్నారు. ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక రుణమాఫీ చేయడానికే వీలు కాదు. మీరు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. కాబట్టి మాది గాంధీ కుటుంబం మా పార్టీ. కాబట్టి ఇవాళ భగవద్గీతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం, ఈ దేశం. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండగా ఉందాం. ఆ రోజు పరిస్థితి సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. కర్రు కాదు పెట్టాలి కొడుకులకు, నిజం కూడా చెప్పాలి. ఆ రోజు ఒడ్లు పండిస్తే గడ్డి సంచి లేదు, కళ్ళాల మీద రైతు కళ్ళాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఖమ్మంలో రైతులకు వేడి లేచి తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గులు శరం విడిచిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది. లాస్ట్కి ఒకే ఒక మాట చెప్తున్నా, అరే ఉదయ సన్నాసులారా, ఇష్టానుసారిగా మాట్లాడకుండా విధవ సన్నాసులారా, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తెలంగాణలో ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు నీ క్యాడరు నీకు ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళపై ఆ రైతులు కలవండి. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువులో అక్రమంగా వెలిసిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ని కూల్చేశారు హైడ్రా అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా 10 ఎకరాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని జేసీబీ సాయంతో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చేశారు అధికారులు. శ్రీ మాతా నిమిషాంబిక ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. హైదరాబాద్ బోడుపల్లిలోని అమ్మవారి ఆలయాన్ని ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు 3 రోజుల పాటు నిమిషాంబిక అమ్మవారు బంగారు చీరలో దర్శనమిస్తున్నారు. కోరిన కోరికకు ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే నెరవేరుతుందంటున్నారు భక్తులు. బోడుపల్లిలోని శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారు బంగారు అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారిని 1 నిమిషంలో కోరిక కోరుకుని 16 ప్రదక్షిణలు చేస్తే నెరవేరుతాయంటున్నారు భక్తులు. కోరికలు నెరవేరిన తర్వాత ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు ఆలయ పూజారి. ఆలయంలో గణపతి, శివలింగం, సీతారామచంద్రులు, హనుమంతుడి దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు భక్తులు. ఈ ఆలయంలో విశేషత ఏంటి అంటే అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. ఆమె సంఖ్యాభావమైనటువంటి సంఖ్యను తీసుకొని మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మన యొక్క కోరిక 21 నిమిషంలో నెరవేరుతుంది. దానికి కారణం ఏంటంటే నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు, పార్వతీపుత్రం వినాయకం. అది కూడా కావాలని పెట్టినటువంటిది కాదు, యాదృచ్ఛికంగా అమ్మవారు ప్రతిష్ఠ చేపించుకుంది. అయితే విషయం ఏంటంటే అమ్మవారి కోసం నువ్వు 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనకు విఘ్నేశ్వరు యొక్క చూపు మన మీద పడుతుంది. ఓహో, వీళ్ళంతా అమ్మ కోసం వచ్చారు, నేను విఘ్నాలకు అధిపతిని, నేను వీరి యొక్క విఘ్నాలను తీసేస్తానని మన యొక్క విఘ్నాలన్నీ కూడా తీసేస్తాడు. అప్పటి నుంచి మనము అఖండ విజయాలను పొందుతాము. అమ్మవారిని దర్శించుకోవటానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని చెప్పారు ఆలయ కమిటీ సభ్యులు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. మొదటి శుక్రవారం 1116 రూపాయల చీరతో అమ్మవారి అలంకరణ, 2వ శుక్రవారం అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ చేస్తామన్నారు.
మూడవ శుక్రవారం 56 రకాల స్వీట్లతో, చివరి వారం 1,00,000 గాజుల అలంకరణలో నిమిషాంబిక అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు కమిటీ సభ్యులు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. మొదటి శుక్రవారము 1116 చీరలతోటి విశేష అలంకరణ కార్యక్రమము, రెండవ శుక్రవారం రోజు అమ్మవారికి బంగారు చీర అలంకరణ, మూడవ శుక్రవారము 56 రకాల స్వీట్స్ తోటి చెప్పన్ భోగ్ కార్యక్రమము, నాలుగవ శుక్రవారం రోజు 60 సంవత్సరాల పైబడినటువంటి ముత్తైదులకు సుమంగళి పూజ, అదేవిధంగా చివరి ఆదివారం రోజు 1,00,000 గాజుల అలంకరణతోటి విశేష పూజ కార్యక్రమాలు అన్నది నిర్వహించుకోవడము ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఈ అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విశేష అలంకరణతోటి మరి ఒక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు భక్తులు. తమ పిల్లల ఉద్యోగాల కోసం, విదేశీ చదువులు, బిజినెస్లు సజావుగా జరగటానికి అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు భక్తులు. శ్రీమాత్రే నమః. మేము ఇక్కడికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం. ఎప్పుడు వచ్చినా కూడా చాలా మందిని చూస్తూనే ఉంటాము. వచ్చిన కొత్తలో అంటే అమ్మవారి దర్శనం చేసుకొని 16 ప్రదక్షిణలు వేశాను. కోరిక తీరింది. మా అన్నయ్యకు కూడా ఎంఎస్ వెళ్ళాలనే ప్లాన్ ఉండే. సో అయ్యగారు ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటారు అమ్మగారి గురించి. రెగ్యులర్గా మేము అమ్మగారి ఫోటోలు కానీ వచ్చి ఎప్పుడు ప్రదక్షిణలు చేసుకుంటూనే ఉంటాము. 16 ప్రదక్షిణలు చేయగానే కోరిక తీరినప్పుడు 108 ప్రదక్షిణలు చేయాలి. ఖచ్చితంగా అమ్మవారి అండ ఎప్పుడు మన చుట్టూనే ఉంటుందని కోరుకుంటే అంత మంచి జరుగుతుంది. అమ్మవారికి ఏదన్నా కోరిక కోరుకుంటే కరెక్ట్గా అవుతున్నది. మాకు కూడా చాలా అయినాయి. మా బంధువులు మేము అందరం వస్తున్నాం. మేము పక్కనే ఉంటాము. చాలా అమ్మవారు మహిమలు బాగా ఉన్నాయి. చాలా భక్తులకు అందరికీ బాగా చేస్తున్నారు. కోరికలు అయితే మంచిగా నెరవేరు. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతుండటంతో నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. దీంతో నిత్యం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎన్ని రకాల ఛాయ్లున్నా ఇరానీ ఛాయ్ క్రేజ్ వేరు. పొగలు కక్కే టీని అలా తాగుతుంటే దాని రుచి అమృతంలా ఉంటుందని అన్నారు సిటీ జనం. కొంతమందికి ఈ ఛాయ్ తాగందే రోజు గడవదు. ఎన్ని టీ స్టాల్స్ ఉన్నా ఇరానీ ఛాయ్కి ఉన్న గిరాకీ వేరే. ఎంత ధర ఉన్నా దీన్ని తాగటానికి ఇష్టపడుతున్నారు నగర ప్రజలు. ఇరానీ ఛాయ్ అనేది హైదరాబాదీ దమ్ టీ. పాలు, టీ పొడి గాఢత తగ్గించి తయారు చేస్తారు. టీ తాగేటప్పుడు క్రీమ్ ఆకృతిని ఇస్తుంది. బిర్యానీ తర్వాత బిస్కెట్లతో కూడిన ప్రత్యేకమైన ఇరానీ ఛాయ్ కి హైదరాబాద్ ఫేమస్. పొగలు కక్కే ఛాయ్ ని కొద్ది కొద్దిగా తాగుతుంటే ఫీలింగే వేరని, ఉస్మానియా బిస్కెట్లను ముంచుకుని తింటే టేస్ట్ బాగుంటుందంటున్నారు సిటీ జనం. ఎన్ని టీ స్టాల్స్ ఉన్నా ఇరానీ ఛాయ్ తాగడంతో మైండ్ రీఫ్రెష్ అవుతుందంటున్నారు ప్రజలు. చాలా టేస్టీగా ఉంటుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇరానీ ఛాయ్ తాగుతున్నామని తెలిపారు. రోజుకు 4 నుంచి 6 ఛాయ్లు తాగుతామంటున్నారు. ఫ్రెండ్స్ తో ఇరానీ ఛాయ్ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామన్నారు. चाय की बात ही कुछ और रहती. हमारी चाय अलग रहती, सब चायों से अलग रहती ईरानी चाय. हमारे बनाने का अंदाज, दूध, हमारा पत्ती सब अलग रहता हमारा. तो इसलिए पब्लिक जो है ईरानी चाय पीने के लिए आती. ईरानी चाय स्ट्रांग रहती, फ्रेश हो जाता चाय पीने के बाद आदमी. यही वजह है कि ईरानी चाय को पब्लिक लाइक करती और हम अपना टेस्ट बदलने नहीं देते. अभी हालांकि इतने हर चीज़ महंगी हो गई, शक्कर महंगी हो गई, पत्ती महंगी हो गई, मगर हमारा प्राइस वही है और क्वांटिटी भी वही है, क्वालिटी भी वही है. मेंटेन करके चल रहे हैं अपन पब्लिक के लिए. ఇక టీ స్టాల్ ఓపెన్ అయినప్పటి నుంచి వస్తున్నా. నేను హైదరాబాద్కి ఎప్పుడు ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి ఇరానీ చాయ్ తాగుతున్నాను. టేస్ట్ ఉంటుంది, ఇంకోటి రిఫ్రెష్నెస్. నేను పక్కల కాలేజీలో వర్క్ చేస్తాను లెక్చరర్గా. ఎవ్రీ బ్రేక్లో వచ్చి తాగుతాము, ఎందుకంటే మైండ్ రిఫ్రెష్. ఇరానీ చాయ్ నిజాం కాలం నుంచి ఫేమస్. అప్పుడు వాళ్ళు తయారు చేసే పద్ధతిని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఇరానీ చాయ్ వ్యాపారులు. నార్మల్ టీలకు ఇరానీ చాయ్కి చాలా తేడా ఉంటుందని చెబుతున్నారు. చాయ్ చేసే విధానం వల్ల దీనికంత టేస్ట్ వస్తుందన్నారు. చాయ్ పత్తి, పాలు, చక్కెర ధరలు పెరుగుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నామన్నారు. ఇరానీ చాయ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది. సో అందుకే రెగ్యులర్గా వచ్చి దీన్ని తాగుతూ ఉంటాం ఇక్కడ. మేము చాలా 10 years నుంచి తాగుతూనే ఉంటాం. ఇరానీ చాయ్ తాగుతూనే ఉంటాం. క్వాలిటీ వైజ్, టేస్ట్ వైజ్ బాగుంటుంది వేరే చాయ్స్తో కంపేర్ చేస్తే.
एट द सेम टाइम ఇక్కడ హైజీనిక్ ఉంటుంది టీ స్టాల్లో नहीं कोई प्रॉब्लम रेट का कुछ भी प्रॉब्लम नहीं है साहब चाय अच्छी रहती ईरानी चाय का टेस्ट सही रहता कुछ पाउडर का दूध वगैरह मिलावट नहीं रहता ओरिजिनल दूध की रहती चाय जरा पिए तो जरा टेंशन वेंशन जरा दूर होता ఇరానీ చాయ్కి ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. ఎన్ని వెరైటీలు వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇరానీ చాయ్ను తాగడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అంటున్నారు వ్యాపారులు.